దీనికి కారణం ఏంటంటే ఒక వారం రోజుల క్రితం అంటే పెద్ద ప్రజలకు జరుగుతున్న పేదవాడికి జరుగుతున్న అన్యాయం మీద గట్టిగా మాట్లాడా. అయ్యయ్యో సానుభూతి వద్దురా. మాట్లాడి వారం కాలేదు, ఈ అర్థం పర్థం లేని కేసు. దీనికి 41 నోటీస్ అంటే 35 క్లాస్ 3 నోటీస్ ఇచ్చి నన్ను 10 గంటలు కూర్చోబెట్టారు. బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 గంటల ఉన్నాడు కదా. అక్కడితో సరిపోయిందా? మళ్ళీ 5 రోజుల్లోగా రావాలని మరొక నోటీస్ ఇచ్చారు. ఏంటి నాకు ఈ మానసిక వేదన? పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. కుల రాజకీయం చేస్తున్నారు. నేను కాళింగ కులానికి చెందిన వాడినే నన్ను తెచ్చి ఈ స్టేషన్ లో పెట్టారు. అంతేకాదు నేను చేస్తుంది. దేశమంటే మట్టి కాదు, దేశమంటే కులమురు, కులము కంటే ఏది మిన్న కులమైన బలమురు. సరస్వతి పుత్రుడురా నువ్వు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నడి రోడ్డు మీద అంబేద్కర్ సాక్షిగా, అంబేద్కర్ రచించినటువంటి ఈ రాజ్యాంగం సాక్షిగా జై భీమ్ నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా. బాధ్యత వహిస్తాను. ఈ రోజు నా కోసం వేలాది మంది కార్యకర్తలు ప్రజలందరూ తరలి వస్తుంటే వాళ్ళందరినీ కూడా లాఠీలు పెట్టి కొట్టి లాఠీ చార్జ్ చేసి ఈ కొత్తూరు రాకుండా చేసి ఏంటండి మహానటన ఓవర్గా లేదు. అచ్చెన్నాయుడు నీకు మరొక హెచ్చరిక చేస్తున్నాను. ఈ రోజు నాకు 10 గంటలు కూర్చోబెట్టావు స్టేషన్ లో. నేను రెడీ. ఇంకెన్ని గంటలు కూర్చోబెడతావు? మరో 5 రోజుల్లో రమ్మన్నావు. వస్తా. చట్టాన్ని గౌరవిస్తా. స్టేషన్ కు వస్తా, కూర్చుంటా. జైల్లో పెడతావా? పెట్టు. ఇప్పుడు అలాగే ఉంటదా అంటే 10 గంటలు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడితే దువ్వాడ శ్రీనివాస్ అదిరిపోతాడు, బెదిరిపోతాడు. మా వైపు చూడడు అనుకుంటున్నావా? చావుకైనా సిద్ధం. ఎన్నిసార్లు పుడతాం? కేసులకు రెడీ, జైలుకు రెడీ, నువ్వు పెట్టిన ఇబ్బందులకు రెడీ. ప్రజల పక్షాన ఉంటాను. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ప్రజల పక్షానే గట్టిగా పోరాడతాను. ప్రజల కోసం అవసరమైతే ఈ శ్రీకాకుళం జిల్లాలో మరో పాదయాత్ర చేస్తాను. ఫైనల్ గా మీరు అందిస్తాను. ఏం చేయబోతున్నారో చెప్పండి, ఎందుకు పిలిచారో చెప్పండి, దమ్ముంటి చెప్పండి. ఎందుకు అరుస్తున్నా పిచ్చిలేసిందా?